వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. జైన విగ్రహాన్ని దొంగలించిన దొంగలను చాకచక్యంగా పట్టుకొని రిమాండ్కు తరలించిన టేక్మల్ పోలీసులు. కుప్పంలోని పెద్దపల్లి గంగమ్మ దేవాలయంలో ఘనంగా శరన్నవరాత్రులు. టీఆర్ఎస్ రైతు మహాధర్నాలో అతిథిగా తొండ. నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదం, గుండెపోటుతో కూతురు మృతి. దసరా ఉత్సవాలలో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో కొత్త వెలుగులు. వివరాల్లోకి వెళ్తే, నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం. రాజేంద్ర ప్రసాద్ కూతురు గాయత్రి గుండెపోటుతో మరణించారు. నిన్న కార్డియాక్ శ్రీ వెంకటేశ్వర స్వామిని నేను ప్రార్థించేది ఒకటే అని చంద్రబాబు తన రాజకీయాల ప్రయోజనాల కోసం తిరుపతి లడ్డు అంశంలో చేసిన ఆరోపణలు, అసత్య ప్రచారాలకు ఏపీ ప్రజలను శాపించకండి. తిరుపతి ప్రతిష్టతను దెబ్బతీసినందుకు చంద్రబాబు కూటమి చేసిన అసత్య ప్రచారానికి విధించే శాపాన్ని ఆయనకే పరిమితం చేయాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. కర్మ ఏమిటంటే ఈ మనిషికి దేవుడు అంటే భయము లేదు, భక్తి లేదు. దేవుణ్ణి సైతం రాజకీయాలలో వాడుకునే అన్యాయమైన బుద్ధి ఈ రాజకీయ నాయకుల్లో ఉంది. కాబట్టే ఈ చంద్రబాబు నాయుడు గారు లాంటి అన్యాయమైన రాజకీయ నాయకులు ఉన్నారు. కాబట్టే మన కర్మ మనకి నిజంగా రాష్ట్రానికి రాబోయే రోజుల్లో దేవుని ఈ పాపం, దేవుని కోపం ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద పడకుండా దేవుని నేను వేడుకుంటా ఉన్నాను. ఆ పాపం అనేది చంద్రబాబు నాయుడికే పరిమితం కావాలి. చంద్రబాబు నాయుడు అబద్ధాన్ని మోస్తా ఉన్న చంద్రబాబు నాయుడు గారి కూటమికి మాత్రమే పరిమితం కావాలి అని చెప్పి, చంద్రబాబు నాయుడు గారు అబద్ధాన్ని మోస్తా ఉన్నా, అబద్ధం అని తెలిసినా కూడా మోస్తా ఉన్నా ఆ నాయకులకే పరిమితం కావాలి అని నిజంగా దేవుణ్ణి అందరం ముక్కోవాలి, ముక్కుంటున్నాం కూడా. మెదక్ జిల్లా టేక్మల్ మండల పరిధిలోని వేల్పుగుండ గ్రామం శివార్లో ఉన్న 1000 ఏళ్ల చరిత్ర గల పార్శ్వనాథ విగ్రహాన్ని దొంగలించిన యువకులు ఉన్నతమైన చదువులు చదివి చెడు వ్యసనాలకు బానిసలే అత్యాశతో ఉన్న పలంగా రాత్రికి రాత్రి గొప్పవారు కావాలని చెడు ఉద్దేశంతో పురాతనమైన విగ్రహం అమ్మితే చాలా డబ్బులు సంపాదించవచ్చని బీటెక్ చదివిన 5 మంది కలిసి అమ్ముటకు ప్రయత్నం చేశారు. అదే సమయంలో పోలీసు వారు వారిని చాకచక్యంగా పట్టుకొని విగ్రహాన్ని స్వాధీనపరుచుకున్నారు. చూసుకునే విధంగా చేసుకోవాలి. అదే ఎవరు పట్టించుకోలే. అది లేకపోయేప్పటికీ అందరూ విగ్రహం పోయిందని చెప్తున్నారు. అంతకుముందు దాన్ని అట్లా పడి ఉన్నా కూడా ఎవరు దాని గురించి అడిగిన వాళ్ళు లేరు, దాని గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. ఇక్కడ చర్చ చేసుకుంటూ వచ్చారు. అడిగారు, తిరిగి ఎవరు కొనలేదు. మళ్ళీ ఒక ప్లేస్లో పెట్టుకున్నారు, ఎట్లా ఎవరు వస్తే చూపిద్దామని. మాకు వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ పట్టుకొచ్చారు. ఆ ప్లేస్ నీకు చెప్పాల్సిన అవసరం లేదు, కోర్టులో చెప్పాము. ఎంక్వైరీ చేసినాము. అంటే వీళ్ళు ఫస్ట్ వచ్చి ఒక గ్రామస్తుని అడిగారట. అడిగితే మాకు ఇవ్వండి, మేము తీసుకుంటాము అంటే వాళ్ళు ఇవ్వలేదని చెప్పినారు వాళ్ళు. అయితే వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టుగా మా సిఏ గారు చెప్పిన ఇన్వెస్టిగేషన్లో ఎక్కడ వాళ్ళకి ఫోన్ లింక్స్ కానీ తేరలేదు. ఉంటే వాళ్ళని కూడా ఇంకా ఫర్దర్ కూడా ఇన్వెస్టిగేట్ చేస్తాం. ఉంటే ఎవరు కూడా వదిలిపెట్టలేదు. ఈ నిందితులు వేరే వీళ్ళంతా హైదరాబాద్లో ఉంటారు, ఎక్కువ ఆంధ్రప్రదేశ్ వాళ్ళంతా.
ఇప్పుడు మీరు వాళ్ళని తీస్తే మళ్ళీ ఒకసారి మొత్తం సరి చేసి చేస్తారు ఏదో ఒకటి షేప్ వాళ్ళు పెద్ద పెద్ద మనుషులు ఉన్నారు వాళ్ళు మీ ఊరు మంచి చేస్తారు కావాలంటే చేపిస్తుంటే చూడలేదు వచ్చి రాలేదు సార్. కల్లూరు మండల ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఎస్కే భాష ప్రతి నెల 50 మంది మానసిక వికలాంగులకు ఒక్కొక్కరికి 150 రూపాయల చొప్పున దాతల సహకారంతో పెన్షన్లు పంపిణీ చేస్తూ వస్తున్నారు. ఈ రోజు గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, లివర్ స్పెషలిస్ట్ శంకర్ శర్మ తమ సహకారంతో ఈ రోజు మానసిక వికలాంగులకు పెన్షన్లు పంపిణీ చేశారు. గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, లివర్ స్పెషలిస్ట్ ప్రముఖ వైద్యులు శంకర్ శర్మ మాట్లాడుతూ సమాజంలో అట్టడుగున ఉన్న ఇలాంటి మానసిక వికలాంగులకు చేయూత అందించాల్సిన అవసరం శ్రీమంతులపైన ఉందని, వారంతా ముందుకు వచ్చి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని వారు కోరారు. లోపల గ్యాప్ లేకుండా సార్ సార్ ప్రిన్సిపాల్ గారు इसके कन्वर्ट ముందర సార్ మీరు అసలు దగ్గర క్లోజప్ అవుతుంది అటు ఉండండి సార్ క్లోజప్ అవుతుంది సార్ इसके नु कन्वर्ट ఓకే ఓకే కింద ఉన్న బాగా सर ओके ఓకే రండి భాషా ఎందుకురా సందరా రాటరా నువ్వు ఇదల్లా ఇదల్లా సార్ దగ్గర ఇక్కడ ఓకే ఈయన కూడా కొంచెం జరపాలి కొంచెం ముందర లోపల साइड नहीं लगा प्रोग्राम कराटे प्रोग्राम ఎప్పుడు ఇదే దండే సార్ దగ్గర ఇక్కడ ఎక్కువైపోయింది. ఎందుకంటే ఇప్పుడు ధనికులకు పేద వర్గాల వారికి వ్యత్యాసము చాలా చాలా విపరీతంగా ఎక్కువైపోతా ఉంది రోజు రోజుకు. ఒక్కొక్క ధనికుడు అంటే కొంతమంది ఒక 4 ధనికుల ఆస్తి కలిపితే కూడా ఇండియాని మొత్తం కొనగలరు. ఇండియాలోనే ఉన్నారు అటువంటి ధనవంతులు. కానీ వాళ్ళందరూ కూడా కొంత గొప్ప, ఎందుకంటే ఇప్పుడు అమెరికాలో అట్లా కంట్రీస్లో ఫిలాంథ్రపీ, చారిటీ కొంతమంది చేస్తూ ఉంటారు. వాళ్ళ మొత్తం ఆస్తి కూడా ఇచ్చేస్తారు ఒక్కోసారి. కానీ ఇక్కడ అంత ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వీళ్ళు చూస్తే సమాజంలో చాలా చాలా అట్టడుగున ఉన్న ప్రజలు. సో వీళ్ళకు సహాయం చేయాలనే బుద్ధి కలగడమే గొప్పతనము. అలాగా అతను చిన్న స్థాయి నుంచి వచ్చిన ఈ భాష గారు ఇక్కడుండే దాతలతో, సార్వాణతో హెల్ప్ తీసుకొని ఇదే స్కూల్లో ఒక 50-60 మందికి
మానసిక వికలాంగులకు. బికాజ్ వీళ్ళకి ఈ ప్రపంచంలో ఏం జరిగేది కూడా తెలియదు. వాళ్ళు కేవలం వాళ్ళ మీద అంటే మధ్యలో ఉండే వాళ్ళ మీద ఆధారపడినారు, కేర్ టేకర్స్ మీద ఆధారపడినారు. ఆ కేర్ టేకర్స్ కూడా వాళ్ళ గవర్నమెంట్ ఇప్పుడు గుర్తించి వికలాంగులకు, మానసిక వికలాంగులకు, శారీరక వికలాంగులకు పెన్షన్ ఇస్తున్నారు. బట్ ఇంకా కొంత అంటే ఉడతా భక్తిగా ఎంతో కొంత సహాయం పై ఖర్చుల కన్నా ఈ భాష వాళ్ళు వీళ్ళు ఇచ్చేటివి కూడా ఉపయోగపడతాయి. ఇందులో నన్ను 2-3 సార్లు భాగస్వామిగా చేసుకున్నారు. నేను కూడా రెగ్యులర్గా వీళ్ళకు పెన్షన్కు హెల్ప్ చేస్తానని ఈరోజు ప్రమాణం చేస్తున్నాను, ప్రామిస్ చేస్తున్నాను భాష గారికి. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి ఈ రకంగా కంటిన్యూ చేయడం అంటే అది డెఫినెట్గా ఒక డివైన్ ఇంటర్వెన్షన్ అనేది, ఒక భగవంతుని ఆశీర్వచనం లేదు, అది చేయలేడు. ఇటువంటి సేవా కార్యక్రమాలు మరిన్ని ఫ్యూచర్లో నేను కూడా చేస్తానని ప్రామిస్ చేస్తూ వీళ్ళందరినీ కలవడానికి ఈరోజు అవకాశం ఇచ్చినందుకు, వీళ్ళకి ఎంతో కొంత సహాయం నేను చేసే అవకాశం కల్పించినందుకు భాషా గారిని నేను మరీ అభినందిస్తున్నాను. ప్రతి ఒక్కరూ సమాజంలో కొద్ది గొప్ప సామాజిక కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ టైం నుంచి కొంచెం పక్కకు వచ్చి హెల్ప్ చేయాలని నేను మరీ కోరుకుంటున్నాను. వరంగల్ నగరంలో స్వయంభుగా వెలిసి భక్తులు కోరిన కోరికలు తీర్చే తల్లిగా ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి అమ్మవారి దేవి శరణ్ నవరాత్రి మహోత్సవంలో 3వ రోజుకు చేరుకున్నాయి. 3వ రోజు అమ్మవారు గాయత్రి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. గాయత్రి రూపంలో ఉన్న అమ్మవారిని కొలిస్తే సకల విద్య బుద్ధులు సిద్ధిస్తాయని, భక్తులు కోరిన కోరికలు నెరవేరుతాయని అర్చకుడు నాగరాజ్ శర్మ తెలిపారు. ఆర్తిపల్లి అయిపోయి ఆర్తిపల్లి అంటే ఒక్క దసరా ఉత్సవాలలో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో కొత్త వెలుగులు కాంతులతో అమ్మవారిని దర్శనం కోసం వచ్చే భక్తులు, అధికారులు ఏర్పాటు చేసిన లేజర్ షో చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఒక అజ్ఞాతవాసి అమ్మవారికి ఇచ్చిన సుమారు 2 కోట్ల రూపాయలు విలువ చేసే వజ్ర కిరీటంతో శ్రీ కనకదుర్గమ్మ వారు అతి సుందరంగా అలంకరణ అయ్యి వచ్చే భక్తులకి దర్శనమిస్తున్నారు. రంభుని కుమార మహిషాసుర, నీ భక్తికి మెచ్చాను. నీకేం వరం కావాలో కోరుకో, అనుగ్రహిస్తాను. బ్రహ్మదేవ, నీ దర్శన భాగ్యంతో కృతార్థుడనయ్యాను. నా తపస్సు నేటికి సార్థకమైంది. నాకు మరణం లేకుండా వరాన్ని ప్రసాదించు తండ్రి. భక్తాగ్రేసర, ప్రకృతి విరుద్ధమైన ఈ వరాన్ని ప్రసాదించడం సాధ్యం కాదు. నేను ప్రసాదించగలిగిన మరేదైనా వరం కోరుకు.
భటులైన ఈ విశ్వంలో నన్ను ఏ మానవుడు సంహరింపలేని వరాన్ని నాకు ప్రసాదించు. తథాస్తు. దేవతలంతా ఎంతో కాలంగా స్వర్గలోకంలో సకల సుఖాలను అనుభవిస్తున్నారు. వాళ్ళపై యుద్ధాన్ని ప్రకటించి వాళ్ళను సర్వనాశనం. దేవతల పక్షం వహించిన వారు ఎంతటి వారైనా వారికి మరణం తథ్యం. అది నీకు తప్పదు. కర్నూలు నగరంలోనే గుత్తి పెట్రోల్ బంక్ దగ్గర ఉన్న సూర్య భవన్ దేవాలయంలో దసరా నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. అందులో భాగంగా లక్ష కుంకుమార్చన కార్యక్రమం కన్నుల వైభవంగా జరిగింది. భక్తులు పెద్ద ఎత్తున సూర్య దేవాలయానికి వచ్చి ప్రత్యేక పూజలు పాల్గొని దేవుని ఆశీస్సులు పొందాలని సూర్య దేవాలయ ఈవో రామకృష్ణ కోరారు. రమేష్ ఇచ్చిన తొందర రామంలో ఓకే సార్. శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామిజీ వారి దివ్య ఆశీస్సులతో శ్రీ సూర్యనారాయణ దేవాలయం నందు దేవీశ్వర అత్యంత వైభవంగా గత 5 సంవత్సరములుగా దసరాకు జరుపుతున్నాము. ఈ కార్యక్రమానికి భక్తులు విరిగా పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నారు. ఉదయం సాయంత్రం కుంకుమార్చన కార్యక్రమం మరియు రక్త శాసనం కార్యక్రమం మరియు ప్రత్యేక చండీ హోమం అత్యంత వైభవంగా జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ విశేషంగా ఇచ్చేసి అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుకుంటూ బాలకృష్ణ. ఓకే సార్. ఈ దసరా నవరాత్రులే కాకుండా మరియు వసంత నవరాత్రులు, వారాహి నవరాత్రులు కూడా అత్యంత వైభవంగా ఈ సూర్యదేవాలయంలో జరుగుతున్నవి. ఈ కార్యక్రమంలో అన్నీ కూడా సూర్యదేవాలయంలో గౌరీ అమ్మవారికి విశేష అలంకారాలు జరిపి ప్రత్యేక పూజలు, ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి భక్తులందరూ విశేషంగా పాల్గొనాలని కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కుల మతాలకు అతీతంగా పండుగల కానుకలు ఇవ్వడం మంచి సాంప్రదాయమని కార్మిక శాఖ ఉప కమిషనర్ కె వెంకటేశ్వర్లు తెలిపారు. కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మీసాల సుమలత, కర్నూలు కళాకారుల సంఘం అధ్యక్షులు బైల్పల్ల షఫీ ఉల్లా ఆధ్వర్యంలో సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్ పండుగలకు నిత్యావసర సరుకులు ఇచ్చేదాన్ని గుర్తు చేస్తూ దసరా పండుగ కానుకలను కార్మిక శాఖ ఉప కమిషనర్ కె వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్మిక శాఖ ఉప కమిషనర్ కె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాలను భవన మరియు నిర్మాణ రంగాల కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. నువ్వు ఇట్లా నిలబడమ్మా అండి. ఓకే రాండి సార్. ఇంకా ముందుకు రాండిమ్మా. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. కర్నూలు జిల్లా కళాకారుల సేవా కేంద్రం ఆధ్వర్యంలో 48వ వార్డు కర్నూలు నగరంలోని రోజా వీధిలో మహిళా సంఘం ప్రతినిధి మీసాల సుమలత ఆధ్వర్యంలో, అలాగే గౌరవ కార్మిక శాఖ అధికారి పెద్దలు వెంకటేశ్వర్లు సార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు రోజా వీధి నందు నిరుపేద వృద్ధులకు, మహిళలకు
కార్మికులకు, కర్షకులకు దసరా పండుగకు అవసరమైనటువంటి కిరాణా సరుకులను అందజేయడం జరిగింది. కిరాణా సరుకులు అందజేయడం వల్ల కార్మిక కర్షకులంతా ఈ విజయదశమి పండుగను ఆనందంగా జరుపుకోవాలని చెప్పేసి, నిరుపేదల ఇళ్లలో కూడా పండుగలు జరపాలనే ఉద్దేశంతో మా కళాకారుల సేవా కేంద్రం ఆధ్వర్యంలో ఈరోజు ఈ సహాయ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కిరాణా సరుకులు తీసుకున్న ప్రతి ఒక్కరూ ఆనందంగా, మరి కుల మతాలకు అతీతంగా ఈ విజయదశమి పండుగను ప్రతి ఒక్కరూ ఆనందించాలనే ఉద్దేశంతోనే ఈ సేవా కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరిగింది. ఈనాటి ఈ కార్యక్రమంలో పెద్దలంతా పాల్గొన్నారు. సహకరించిన ప్రతి ఒక్కరికి, విచ్చేసిన వృద్ధులకు, మహిళలకు ముందస్తుగా దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు బైలుపల్లి షఫీవుల్లా, కర్నూలు జిల్లా కళాకారుల సేవా కేంద్రం, కర్నూలు. థ్యాంక్ యూ సార్. 45వ వార్డు సుమలత గారు అండ్ షఫీవుల్లా గారు, ఇది వచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు దసరా కానుకగా పేదలకి రామస్వామి గారు ఒక ఉట్టాపత్తితో అందరికీ కేజీ శనగపిండి, ఒక హాఫ్ కేజీ పుట్నాలు, గోధుమ పిండి అన్నీ కలిపి ఇవ్వడం జరిగింది పేదలకి. ఈ 45 వాటిలో ఆయన కష్టపడి, ఆహార కష్టపడి ఆయన దాతల దగ్గర తీసుకొచ్చి పేదలకు పంచుకోవడం జరుగుతుంది. ఇది దసరా కానుక. దసరా కానుక వల్ల ఇప్పుడు ముస్లిమ్స్కి రంజాన్తో బాగా, అట్లానే మన కార్మికులకి, పేద ప్రజలకి ఉచితంగా దాతల దగ్గర వచ్చేసి వాళ్ళకి పంచడము అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇది మన రామస్వామి గారి వల్ల ప్రతిభ, ఆయన మంచి వ్యక్తిత్వము, అందరూ కలిసి ఆయన ఉదార స్వభావం, నలుగురికి మంచి చేయాలని చెప్పి ఆతృతలో అందరికీ పంచడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం తిరుమలకుంట కాలనీకి చెందిన సుమారు 100 కుటుంబాల గిరిజనులు 20 ఏళ్ల క్రితం వరద ముంపుకు గురై మెరక ప్రాంతంకు వెళ్లి ఇల్లు నిర్మించుకుని అక్కడే జీవనం కొనసాగిస్తున్నారు. దీనికి తిరుమలకుంట కాలనీ అని పేరు పెట్టుకున్నారు. రహదారి పక్కన మెరక ప్రాంతంలో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో జీవించాలనుకున్న ప్రజలకు అనుకోని ముంపు వచ్చి పడింది. మెరక ప్రాంతంలో ఎంతో హాయిగా ఉందనుకుంటున్న ప్రజలు చెప్పుకోలేని పరిస్థితి వచ్చి పడింది. అదే ఊర్లో ఊట రూపంలో కనిపించకుండా నెమ్మదిగా లోపల నాని ఎప్పుడు చూసినా గ్రామంలో ఎక్కడ చూసినా తేమతో నిండిపోయి కనపడకుండా గ్రామాన్ని తినివేస్తుంది. గుట్టలపై నుంచి వస్తున్న ఊటతో కాలనీలోని మడివి బల్లెమ్మ ఇల్లు కూలిపోయింది. అప్పటి వరకు ఇంట్లో వంట చేసుకొని పనికి వెళ్లేందుకు ఇంట్లో అందరూ క్యారీలో ఆన్ చేసుకొని సర్దుకొని రోడ్లపైకి వచ్చారు. నా పేరు సదా, అసురాపేట మండలం తిరుమలకుంట గ్రామంలో నివసిస్తున్నాము. గత 20 సంవత్సరాల నుండి ఇక్కడే ఉంటున్నాము. మాకు ఆ ఊరి దగ్గరగా గుట్ట ఉండడంతో ఊట కారుతున్నది. దానివల్ల 3 ఇల్లుల దాకా పడిపోయాయి. అదే కాకుండా చాలామంది అనారోగ్యంతో బాధపడుతున్నారు. అలాగే మా నాన్నగారు కూడా అంటే అనారోగ్యంతోనే ఉన్నారు. ఇప్పుడు మాకు నివసించడానికి ఇల్లు కూడా లేదు. దాని ద్వారా ప్రభుత్వం చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. తిరుమలకుంట కాలనీ అండి మాది. నా పేరు మడి ఊళ్ళమ్మ. మాది వర్షం ఎక్కువ పడటం వల్ల గట్టు మీద నుంచి నీళ్ళు రావటం వల్ల ఇళ్ళన్నీ కూలిపోయాయి. ఉండటానికి కూడా లేదు. అట్లాగే మేము కేసీఆర్ ఇళ్ళకి వెళ్తేనే వాళ్ళు మేము ఉంటున్నాం ఆ ఇంట్లోని, మేము రేపే మొత్తం ఖాళీ చేయమన్నారు. అక్కడ నుంచి ఎవరి స్థలంలో కట్టుకున్నాం మేము. అప్పటికప్పుడు అది ఏదో చిన్న పాకేసుకున్నామండి. ఇప్పుడు మాకు గవర్నమెంట్ ఏదన్నా ఇల్లు ఇస్తే శాంక్షన్ చేస్తే ఏమైనా కట్టుకుంటామండి. మాకైతే ప్రస్తుతానికైతే ఇల్లు లేవు. అట్లా ఉంటున్నాము. ఏదో డేరాలు వేసుకొని పాకాలు వేసుకొని ఉంటున్నామండి. వాళ్ళ స్థలాలు వస్తే వాళ్ళు వెళ్ళమంటే మేము ఇటు వెళ్ళాలో కూడా తెలవరు. మాకు ఇల్లు మంజూరు చేయండి అండి. ఏ ప్రభుత్వం వచ్చినా మాకు కొంచెం ఇల్లు మమ్మల్ని చూసి కథ ఇల్లు మంజూరు చేస్తే బాగుంటుంది. అదే మేము కోరుకుంటున్నాం ప్రభుత్వం. నా పేరు మడకం భవాని. గుట్టపై నుండి ఊట వల్ల మా ఇల్లు కూలిపోయింది. ఆ ఊట వల్ల దోమలు బాగా విపరీతంగా ఉన్నాయి, జ్వరాలు. అలాగే మాకు ఇల్లు కూడా లేదు. ప్రభుత్వం ఏదో ఒక పరిష్కారం ఇస్తుందని ఆశిస్తున్నాం.
పాలకుర్తి నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలతో కలకలలాడాలని ఆకాంక్షిస్తూ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కార్యాలయంలో 3 రోజులుగా చండీయాగం నిర్వహిస్తున్న పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి దంపతులు ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుమారస్వామి గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్రబెల్లి రఘువరావు, భార్గవ తేజ, మాజీ సర్పంచ్ యాకాంతరావు తదితరులు పాల్గొన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.